Hi friends, this is Dileep Murgan. Welcome to TEDMED. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ల్యాప్టాప్ని పర్చేస్ చేయాలి అని అంటే చాలా మందికి చాలా క్వశ్చన్స్ అండ్ చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ ఏ ల్యాప్టాప్ తీసుకోవాలి, అండ్ నా దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, నేను ఈ బడ్జెట్లో ఏ ల్యాప్టాప్ బెస్ట్, ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఎంత స్పెసిఫికేషన్స్తో నేను తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియోలో నేను స్పెసిఫిక్గా ఈ ల్యాప్టాప్ తీసుకోండి అని అయితే చెప్పను. అండ్ దానికి కారణం ఏంటి అంటే ల్యాప్టాప్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. ల్యాప్టాప్లో ఎలాంటి రెవల్యూషనరీ ల్యాప్టాప్స్ వచ్చినా కూడా మీకు ఈ వీడియో అనేది దాదాపుగా ఇంకో 10 years వరకు ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఈ ల్యాప్టాప్లో మనం ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటే ఏ స్పెసిఫికేషన్స్ చూడాలి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ అంతటి మీరే ఓన్గా ల్యాప్టాప్ తీసుకునేలా నేను ఈ వీడియో అయితే డిజైన్ చేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. అండ్ నా నెక్స్ట్ వీడియోలో పీసీని ఎలా బిల్డ్ చేసుకోవాలి, పీసీని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది కూడా వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ల్యాప్టాప్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏం స్పెసిఫికేషన్స్ చూడాలనేది చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే, చాలామంది అడిగే క్వశ్చన్, నా బడ్జెట్ 30,000, నాకు బెస్ట్ ల్యాప్టాప్ కావాలి. ఎస్, నా బడ్జెట్ 50,000, నాకు మంచి ల్యాప్టాప్ కావాలి. ఇలా చాలామంది అయితే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే 20,000, 30,000 బడ్జెట్ పెడతా ఉంటారో వాళ్ళు ల్యాప్టాప్ కొనకపోవడమే బెస్ట్. ఇంకో 5,000 or 5,000 వేసి ఓ 35,000, 50,000, 40,000లో మీకు మంచి ల్యాప్టాప్స్ వస్తాయి, అవే కొనండి. అంతేగాని ఈ రోజే గడిచిపోయేలాగైతే మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే ఆ తర్వాత అది మిమ్మల్ని పెట్టే ఇబ్బంది అంతా ఇంత కాదు. కాబట్టి మీరు పెట్టేటప్పుడే బెస్ట్ బడ్జెట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రోజు మరి ల్యాప్టాప్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎవరెవరికి ఏ ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఫస్ట్, ల్యాప్టాప్లో మనకి 3 different టైప్స్ ఉంటాయి. ఒకటి స్టూడెంట్ పర్పస్, 2 ఆఫీస్ పర్పస్, థర్డ్ వన్ గేమింగ్ పర్పస్. మరి ఎడిటింగ్ పర్పస్, గేమింగ్ అండ్ ఎడిటింగ్ రెండు ఒకే ల్యాప్టాప్ని మనం చెప్తాం. ఎడిటింగ్కి వేరేగా ల్యాప్టాప్స్ ఏమి ఉండవు, అలా అని చెప్పేసి ఓన్లీ గేమింగ్కే పనికి వస్తుంది, ఎడిటింగ్కి కాదు ఈ ల్యాప్టాప్ అనేది కూడా ఉండదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైతే ఎడిటింగ్ పర్పస్ హెవీ గేమింగ్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళు గేమింగ్ ల్యాప్టాప్స్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే స్టూడెంట్ నార్మల్ యూజెస్, నేను ఎక్కువగా వాడను, జస్ట్ మూవీస్ వాడటానికి, చిన్న సాఫ్ట్వేర్స్ రన్ చేయడానికి, ఆటో క్యాడ్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, వీటిని రన్ చేయడానికి అనేటప్పుడు స్టూడెంట్ ల్యాప్టాప్స్ని తీసుకోవచ్చు. ఆఫీస్ ల్యాప్టాప్స్ ఎవరు తీసుకుంటారు అని అంటే, ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి అండ్ ఆఫీస్కి సంబంధించిన కొన్ని అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, వాటిని రన్ చేయడానికి, కొన్ని డిజైన్డ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళకంటూ కొన్ని ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఏ ల్యాప్టాప్ ఎంత ప్రైసింగ్లో ఉంటాయి అని కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. స్టూడెంట్ ల్యాప్టాప్ ఏదైతే ఉందో అది మీకు 35,000 బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతుంది, 40,000 దాకా. అంతకు మించి మీరు పెట్టాల్సిన అవసరం లేదు స్టూడెంట్ ల్యాప్టాప్కి. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, ఎవరైతే ఆఫీస్ పర్పస్ వాడాలనుకుంటున్నారో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కొంచెం చూసే వాళ్ళకి డిజైన్డ్గా ఉండాలి. ఆఫీస్ పర్పస్ అంటే, నేను ప్రెజెంటేషన్కి వెళ్ళేటప్పుడు చెత్త ల్యాప్టాప్ పట్టుకెళ్ళాను అనుకోండి, ఇంత లావ్ ల్యాప్టాప్స్, లెనోవో థింక్యూ లాంటి ల్యాప్టాప్స్ పట్టుకెళ్ళాం అనుకోండి, అది ఎంత చూడడానికి కూడా అంత ఇంప్రెసివ్గా ఉండదు. అదే మీరు యాపిల్ మ్యాక్బుక్ పట్టుకెళ్ళండి, ఎలా ఉంటుందో ప్రెజెంటేషన్. అంటే ఇక్కడ అంత ఇంపార్టెంట్ లుక్ అనేది. కాబట్టి లుక్ ఉన్న ల్యాప్టాప్స్ మీరు తీసుకోవాలి అని అంటే, దాదాపుగా స్పెసిఫికేషన్స్ చాలా తక్కువ వస్తాయి, కానీ లుక్ కోసం వాళ్ళు అంత ఛార్జ్ అయితే చేస్తారు. స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ ల్యాప్టాప్స్ ఉంటాయి, అది మనకి ఆఫీస్ పర్పస్. అవి మీకు ఎంత ఉంటాయి అంటే దాదాపుగా 40,000 నుంచి 50,000 బడ్జెట్లో అయితే ఉంటాయి. 50,000కి మించి పెట్టగలిగితే మీరు పెట్టొచ్చు, లేకపోతే 50,000 అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్, థర్డ్ వన్ గేమింగ్ ల్యాప్టాప్స్. ఈ గేమింగ్ ల్యాప్టాప్స్ అనేవి మీకు 60,000 నుంచి 1 lakh అబోనే ఉంటాయి. అండ్ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఏ స్పెసిఫికేషన్స్తో ఎలా తీసుకోవాలి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. కానీ ఇంత బడ్జెట్స్ అయితే మాత్రం పక్కాగా మీరు పెట్టుకోవాల్సిందే. ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మీరు కంపేర్ చేయాల్సింది ప్రాసెసర్ అనేది కంప్లీట్గా మన బ్రెయిన్ లాంటిది. బాడీ ఎంత హెవీగా వెయిట్గా ఉన్నా ఇక్కడ టాప్ నిల్ అయితే ఇంకేం చేయలేం. కాబట్టి ప్రాసెసర్ అనేది అంత ఇంపార్టెంట్. ఈ ప్రాసెసర్స్ మనకి AMD ప్రాసెసర్స్ దొరుకుతాయి, ఇంటెల్ ప్రాసెసర్స్ దొరుకుతాయి. లో ఎండ్లో మీకు A6, A9 ప్రాసెసర్స్ దొరికితే A9 అనేది బెస్ట్. A5 అనేది నేను అసలు A5 కానీ A6 కానీ అసలు ప్రిఫర్ చేయను. నెక్స్ట్ Ryzen 5 ఉంటుంది, Ryzen 7 ఉంటుంది, Ryzen 9 కూడా ఉంది. ఓకే, అలానే మనకి ఇంటెల్ ప్రాసెసర్స్లో కానీ వచ్చేస్తే i3 ఉంటుంది, i5 ఉంటుంది, i7 ఉంటుంది, i9 కూడా ఉంది. అండ్ వీటిలో కూడా జనరేషన్స్ ఉంటాయి. అంటే ఏ జనరేషన్ ల్యాప్టాప్ అనేది, న్యూ జనరేషన్ ఏదైతే ఉందో అది బెస్ట్గా ఉంటుంది. ఈ జనరేషన్ వల్ల ప్రాసెసర్ యొక్క హీట్ సింక్ అనేది బాగుంటుంది, ప్రాసెసర్ ఆప్టిమైజ్డ్గా పనిచేస్తుంది, అండ్ కొంచెం తక్కువ పవర్ అయితే తీసుకుంటుంది. ఇలా మనకు కొన్ని జనరేషన్ మారటం వల్ల ఏమవుతుందంటే, ప్రాసెసర్ అనేది కొంచెం లేటెస్ట్ టెక్నాలజీతో వస్తూ ఉంటుంది. కాబట్టి మీకు లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఈజీగా స్మూత్గా అర్థం చేసుకొని స్మూత్గా రన్ చేయగలుగుతుంది. ప్రాసెసర్ సేమ్ తీసుకోవాలి. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో
ఆఫీస్ పర్పస్ ఉన్నారో వాళ్ళు Ryzen 5 కానీ A9 కానీ తీసుకోండి. ఓకే, ఈ 2 ప్రాసెసర్స్నే తీసుకోండి. అండ్ మిగతాది ఏది కూడా తీసుకోక్కర్లేదు, మీకు తక్కువ ప్రైసింగ్లో వస్తుంది అండ్ మీకు మంచి ల్యాప్టాప్స్ కూడా వచ్చేస్తాయి. గేమింగ్ పర్పస్కి ఏం తీసుకోవాలి? i5 9th జనరేషన్కి అబోవ్నే తీసుకోవాల్సి ఉంటుంది. i7 తీసుకోవచ్చు, i9 తీసుకోవచ్చు, అది మీకు మీ బడ్జెట్ బట్టి ఉంటుంది. సెకండ్ మనం చూసుకోవాల్సింది ర్యామ్. ఈ ర్యామ్ ఎంత ఉండాలి అని అంటే మనకి స్టూడెంట్ పర్పస్ వచ్చేసి 4GB సరిపోతుంది, అలానే ఆఫీస్ పర్పస్కి 4GB సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే మంచిదే, కానీ 4GB అయితే మినిమం ఉండాల్సి ఉంటుంది. మరి గేమింగ్కి ఎడిటింగ్కి 8GB మినిమం ఉండాలి. ఆ తర్వాత ర్యామ్ 16GB ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ పట్టి ల్యాప్టాప్స్ అయితే తీసుకోకండి. మనకి 2 పోర్ట్స్ ఉంటాయి, ఏ యొక్క ల్యాప్టాప్లో అయినా సరే మదర్ బోర్డ్లో 2 పోర్ట్స్ ఉంటాయి. అండ్ ఒక పోర్ట్ వాళ్ళు ఇస్తారు అండ్ ఇంకో పోర్ట్లో మనం ఇంకొక ర్యామ్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ర్యామ్ వచ్చేసి మీకు కొంటే 16GB అంతా తీసుకుంటే ఒక 5,000 to 6,000లో మీకు లభిస్తుంది. 8GB 16GB మీకు ఆ వేరియేషన్లో అనేది లభిస్తుంది. ఇంకొక 5,000 to 6,000 కానీ మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు బెస్ట్ ల్యాప్టాప్ అయిపోతుంది అది. సో ఈ ర్యామ్ దేనికి యూజ్ అవుతుంది అని అంటే మీ యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ అనేది పెంచుతుంది ఈ ర్యామ్. అండ్ స్మూత్ పర్ఫార్మెన్స్కి, రెండరింగ్ స్పీడ్కి, ఇవన్నిటికీ కూడా ర్యామ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ర్యామ్ అనేది 4GB to 8GB ఉండేలా చూసుకోండి. అండ్ ఎడిటింగ్ ఎవరైతే హెవీ ఎడిటింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎడిటింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, బాగానే ఎడిట్ చేసేస్తారు 8GB తోటి. కానీ 16GB ఉండటం వల్ల ఏమవుతుంది అంటే రెండరింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ అప్పుడు ర్యామ్ మీద మనకి విపరీతమైన లోడ్ పడుతుంది, ప్రాసెసర్ మీద విపరీతమైన లోడ్ పడుతుంది. మీకు ప్రాసెసర్ తక్కువ వేసుకున్న, ర్యామ్ తక్కువ వేసుకున్నా సరే రెండరింగ్ అనేది అంత ఫాస్ట్గా అవుతుంది. రెండరింగ్లో మనకి గ్రాఫిక్ కార్డ్ అంత యూజ్ ఉండదు. కాబట్టి గ్రాఫిక్ 6GB వస్తుంది కదా అని తీసుకోకుండా గ్రాఫిక్ కార్డ్ మనకు 4GB వచ్చినా సరిపోతుంది. కానీ మనకి 16GB ర్యామ్ 32GB ర్యామ్ ఉండటం వల్ల మనకు అడ్వాంటేజ్. అండ్ ఎంత ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది గ్రాఫిక్ కార్డ్ గురించి. ఈ గ్రాఫిక్ కార్డ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డెడికేటెడ్ ఉంటుంది, ఇంకోటి ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ అంటే మనకి మదర్ బోర్డ్ మీదే ఇంటిగ్రేటెడ్గా గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. దానికంటూ ఒక స్పెషల్ గ్రాఫిక్ కార్డ్ ఏమి ఇవ్వరు. ఓకే, అది ఇంటెల్ UHD అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. అలానే మనకి డెడికేటెడ్ అంటే డెడికేటెడ్గా ఒక గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. ఓకే, ఆ గ్రాఫిక్ కార్డ్ మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది మదర్ బోర్డ్ మీద. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ డెడికేటెడ్ మీకు వస్తే వెల్ అండ్ గుడ్, కానీ ఇంటిగ్రేటెడ్ వస్తే సరిపోతుంది. అండ్ ఎవరైతే ఆఫీస్ పర్పస్ ఉందో వాళ్ళకి కూడా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది సరిపోతుంది. అండ్ ఎవరైతే గేమింగ్ అండ్ ఎడిటింగ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు పక్కాగా ఎంత రేట్ ఎక్కువైనా సరే గ్రాఫిక్ కార్డ్నే, డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్నే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ గ్రాఫిక్ కార్డ్ మినిమం ఎక్కడి నుంచి ఎంతవరకు ఉండాలంటే 1050 నుంచి 1050, 1650, 2605, 2606 అని చెప్పి మనకి గ్రాఫిక్ కార్డు మోడల్స్ ఉంటాయి. వాటిని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మినిమం 1050 గ్రాఫిక్ కార్డ్ కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ఎంత GB ఉండాలి? 4GB మినిమం ఉండాలి. ఈరోజు వస్తున్న గేమ్స్ అన్ని కూడా హై ఎండ్ గ్రాఫిక్స్ కాబట్టి పక్కాగా 4GB ఉండాలి. 6GB ఉంటే గుడ్. ఎడిటింగ్ పర్పస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4GB అనేది చాలా వరకు సరిపోతుంది. ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళకి 6GB తీసుకుంటే సరిపోతుంది. కానీ ఎడిటింగ్ పర్పస్ అయితే 4GB సరిపోతుంది, 3GB కూడా సరిపోతుంది. నెక్స్ట్ స్క్రీన్. ఈ స్క్రీన్లో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. 15.6 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది, 14 ఇంచ్, 13 ఇంచ్ చెప్పి ఇంచెస్తో మనకి ఉంటాయి. ఫస్ట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు 15 ఇంచెసే తీసుకోండి, 15.6 ఇంచెసే తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు మూవీస్ చూడడానికి కానీ ఏమైనా చదువుకోవడానికి కానీ చాలా ఈజీగా పెద్ద డిస్ప్లే అనేది యూజ్ అవుతుంది. మరి ఆఫీస్ పర్పస్ చేసుకునే వాళ్ళు ఎంత తక్కువ స్క్రీన్ సైజ్ ఉంటే అంత మంచిది. ఎలాగో వాళ్ళకి స్లీక్ డిజైన్తో వస్తాయి కాబట్టి 13 ఇంచెస్ 14 ఇంచెస్ ల్యాప్టాప్స్ని మాత్రమే చూస్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనకి మాట్లాడుకోవాల్సింది గేమర్స్ అండ్ ఎడిటింగ్ పర్పస్. గేమర్స్ ఎడిటింగ్ పర్పస్కి ఎంత స్క్రీన్ ఉన్నా సరిపోదు కాబట్టి మీకు 15.6 ఇంచెస్ మినిమం ఉండేలా చూసుకోండి. 17.3 ఇంచెస్ డిస్ప్లేస్ ఉన్న ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. ఆ వాటి యొక్క లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటుంది కదా, ఎలా బ్రదర్ అని అంటారు. సో దానికి నేను అమెజాన్ స్టోర్ ఫ్రంట్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఏ ల్యాప్టాప్ తీసుకోవాలి ఏంటి అనేది. కొత్త ల్యాప్టాప్స్ వస్తుంటే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఏం తీసుకోవాలనేది. సో ఆ అమెజాన్ దగ్గరికి వెళ్ళి మీరు ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది స్టోరేజ్. ఈ స్టోరేజ్లో 2 రకాలు ఉంటాయి. అదే మనకి హార్డ్ డిస్క్, SSDs, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్. ఈ హార్డ్ డిస్క్ అనేది కొంచెం మెకానికల్ పార్ట్స్ లోపల తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ SSDs ఏవైతే ఉన్నాయో మనకి మెమరీ కార్డ్ లాంటిది. అండ్ ఈ SSDకి హార్డ్ డిస్క్కి తేడా ఏంటి అంటే మనకి హార్డ్ డిస్క్ అనేది లోపల డిస్క్ అనేది 5400 RPM స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. అండ్ కొత్త హార్డ్ డిస్క్స్ వచ్చేసరికి 7200 RPM స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి. అంటే ఈ డిస్ప్లే ఎంత స్పీడ్గా తిరిగితే మీకు డేటా ట్రాన్స్ఫర్ అనేది అంత స్పీడ్గా ఉంటుంది. సో ఇది నెంబర్ 1 మీరు తెలుసుకోవాల్సింది. మరి SSDస్లో అలాంటి మూవింగ్ మెకానికల్ పార్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి మీకు SSDs వల్ల పవర్
సేవ్ అవుతుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బూటప్ స్పీడ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, మీరు వెంటనే ల్యాప్టాప్ ఆన్ చేసిన వెంటనే మీకు ఫోన్ కంటే ఫాస్ట్గా మీకు ల్యాప్టాప్ ఆన్ అవుతుంది ఎస్ఎస్డీస్ ఉండటం వల్ల. ఎప్పుడైనా మీరు షోరూమ్స్కి వెళ్ళారనుకోండి, ఒకసారి చెక్ చేయండి మీకు బూటప్ స్పీడ్ ఏది ఫాస్ట్గా అవుతుంది. సో హార్డ్ డిస్క్ ఉండటం వల్ల మీకు బూటప్ స్పీడ్ అనేది చాలా స్లో ఉంటుంది. మీకు ఎస్ఎస్డీ వల్ల వర్క్ ఫ్లో కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ రెండు ఉన్న ల్యాప్టాప్స్ మరి తీసుకుంటే బాగుంటుందా అని మీరు అడగొచ్చు. సో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అయితే ప్రిఫర్ చేయను. సో ఓన్లీ ఎస్ఎస్డీ ఉన్నదైనా తీసుకోండి, లేదు ఓన్లీ హెచ్డిడి ఉన్నదైనా తీసుకోండి. ఈ రెండింటికి ఆప్టిమైజేషన్ కరెక్ట్గా కుదరలేదు అనుకోండి, తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి. నేను అందుకే ఓన్లీ ఎస్ఎస్డి ఉన్నది మాత్రమే తీసుకున్నాను. ఇంకొక 2000, నేను కొన్న ల్యాప్టాప్ 60,000 రూపీస్, ఇంకొక 2000 రూపీస్ కానీ వేసుకుంటే నాకు 1 TB హార్డ్ డిస్క్ వచ్చేస్తుంది, 128 GB ఎస్ఎస్డి కూడా వచ్చేస్తుంది. ఈ రెండు నాకు ఇంకో 2000 వేస్తే నాకు 128 GB ఎస్ఎస్డి రాదు కదా. ఈ లెక్కన ఆలోచించి ఎలాంటి క్యాలిక్యులేషన్స్ వేసుకోవాలి అనుకోండి, దెబ్బ అయిపోతాం పక్కాగా. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా అయితే ఎస్ఎస్డి తీసుకోండి, లేదంటే 7200 RPM స్పీడ్ ఉన్న హార్డ్ డిస్క్ చూసారు కదా, దాన్నైనా తీసుకోండి. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది రెజల్యూషన్. ఈ డిస్ప్లే రెజల్యూషన్ అనేది స్టూడెంట్స్కి వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్ ఫుల్ హెచ్డి, లేకపోతే స్టూడెంట్స్ 720p ఉన్నా సరిపోతుంది. ఆఫీస్ పర్పస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కాగా ఫుల్ హెచ్డి ల్యాప్టాప్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మీరు ఇచ్చే ప్రెజెంటేషన్ చాలా నీట్గా ఉండాలి అని అంటే 720p ఉన్న హెచ్డి ల్యాప్టాప్స్ అనేవి వర్క్ అవ్వవు, అంత ఇంప్రెసివ్గా ఉండవు. కాబట్టి ఫుల్ హెచ్డి తీసుకోవాల్సి ఉంటుంది. గేమర్స్ ఇంకా ఎలాగైనా సరే వాళ్ళు 4K కూడా తీసుకోవచ్చు, మనీ ఉంటాయి, కానీ ఫుల్ హెచ్డి అనేది మినిమం ఉండాలి గేమర్స్. నెక్స్ట్ మనకి ఫింగర్ ప్రింట్స్ అవి కూడా వస్తున్నాయి ల్యాప్టాప్స్లో, అది మనకి ఓన్లీ ఆఫీస్ ల్యాప్టాప్స్లోనే వస్తాయి. సో ఫింగర్ ప్రింట్ అనేది చాలా అవసరం, ఎందుకంటే మనకి ఫింగర్ ప్రింట్ అనేది సెక్యూరిటీ పర్పస్కి చాలా యూజ్ అవుతుంది, నెంబర్ 1. రెండోది ఏంటి అంటే మనం ఎప్పుడైనా పేమెంట్స్ చేసేటప్పుడు ఫింగర్ ప్రింట్ అనేది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఆఫీస్ పర్పస్ ల్యాప్టాప్స్కి మాత్రమే మనకు ఫింగర్ ప్రింట్స్ వస్తాయి, అండ్ స్టూడెంట్ పర్పస్లోని రావు, అండ్ గేమింగ్ పర్పస్లోని కూడా రావు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కూలింగ్ పర్ఫార్మెన్స్. ఈ కూలింగ్ పర్ఫార్మెన్స్ దేనికి ఎలా ఉండాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ మీకు ఫ్యాన్స్ అనేవి డ్యూయల్ ఫ్యాన్స్ ఉండాలి గేమింగ్కి, అండ్ స్టూడెంట్ పర్పస్ వచ్చేసి ఒక సింగిల్ ఫ్యాన్ ఉంటే సరిపోతుంది. యాంటీ డస్ట్ ఫ్యాన్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోండి. ఇక్కడ నుంచి మనకి యాంటీ డస్ట్ ఫ్యాన్సే రావాల్సి ఉంటుంది. ఈ ఫ్యాన్ స్పీడ్స్ అంతా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఫ్యాన్ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటే కూలింగ్ అనేది అంత బాగుంటుంది. కూలింగ్ బాగుంటే మీకు ల్యాప్టాప్ యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. ఇక్కడ DDR3 ర్యామ్, DDR4 ర్యామ్, DDR5 ర్యామ్ అని చెప్పి మనకి ప్రతి దాంట్లో కూడా DDR4, DDR5, DDR3 వింటూ ఉంటాం. సో ఇక్కడ DDR3 అనేది స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, DDR4 స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, 5 అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. 1.6 GHz, 4 GHz, 2400 రిఫ్రెష్ రేట్ అని చెప్పి, ఇలా మెగాహెడ్స్ అని చెప్పి మనకి ఇస్తూ ఉంటారు. సో ర్యామ్ కంటూ ఒక స్పీడ్ ఉంటుంది, ప్రాసెసర్ కంటూ ఒక స్పీడ్ ఉంటుంది. ఈ స్పీడ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మినిమం మీకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 1.2 GHz సరిపోతుంది. బిజినెస్ పర్పస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1.5 GHz సరిపోతుంది. కానీ గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం 2.5 GHz నుంచి 4.1 GHz టర్బో మోడ్లో యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. టర్బో మోడ్ అంటే ఏం లేదు, మీరు ఛార్జింగ్ పెడితేనే ఆ టర్బో మోడ్ ఆన్ అవుతుంది, లేకపోతే ఆన్ అవ్వదు. అంటే మీరు ఫుల్ ప్లెజ్డ్గా పీక్ వాటేజ్కి తీసుకెళ్ళాలి అంటే, పీక్ ఫ్రీక్వెన్సీ రేంజ్కి తీసుకెళ్ళాలి అని అంటే, మీ ల్యాప్టాప్ని ఫుల్ స్పీడ్లో మీరు పరిగెట్టించాలి అంటే దానికి సింపుల్గా చెప్పాలంటే ఛార్జింగ్ పెట్టే వాడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ లైట్స్ ఉన్నాయా లేదో చూసుకోండి. వీళ్ళు ముగ్గురికి బ్యాక్ లైట్స్ ఉండాలి, కానీ ఒక్కొక్కసారి స్టూడెంట్కి లేకపోయినా ఇబ్బంది అయితే లేదు, కానీ ఉంటే వెల్ అండ్ గుడ్. ఫ్రెండ్స్ ఇవి మనం ల్యాప్టాప్లో చూసుకోవాల్సిన స్పెసిఫికేషన్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు తెలుసు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మరి ఏ బ్రాండ్స్ బెస్ట్, ఎవరు ఏ బ్రాండ్స్ తీసుకుంటే మంచిది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఎవరైతే స్టూడెంట్ పర్పస్ ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకి HP నెంబర్ 1 కంపెనీ, లెనోవో నెంబర్ 1 కంపెనీ. ఆఫీస్ పర్పస్ కానీ చూసుకుంటే మీకు అండ్ లెనోవో, HP, డెల్ కూడా పర్వాలేదు, కానీ నేను డెల్ అయితే పెద్దగా ప్రిఫర్ చేయను, ఇవి బాగానే ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనకి గేమింగ్లో ఏవి బెస్ట్ అని చెప్పి చూసుకున్నట్టయితే HP బాగుంటుంది, ఏసర్ బాగుంటుంది, ఎసూస్ బాగుంటుంది, అండ్ మనకి ఏలియన్ వేర్ అని చెప్పి చాలా నేను చెప్పినవి ది బెస్ట్ మాత్రమే. అండ్ చాలామందికి ఏసర్, MSI ఎందుకు చెప్పలేదని డౌట్ వస్తుంది. సో ఇక్కడ యాసర్ని తీసుకోవచ్చు, MSIని కూడా తీసుకోవచ్చు, కానీ ప్రెజెంట్ ఈ వీడియో చేసిన సిచ్యువేషన్కి మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఈ రెండు ఫేస్ చేస్తున్నాయి. మనకి బయట ఈ రెండు అనేవి అవైలబిలిటీలో లేవు, బికాజ్ మనకి సర్వీసింగ్ అనేది చాలా లిమిటెడ్గా అయితే ఉంటుంది. ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు మీ దగ్గర ఏరియాల్లో సర్వీస్ ఉందా లేదా, అండ్ ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు మీరు చెక్ చేయాల్సింది ఆన్సైట్ వారంటీయా, క్యారీ ఇన్ వారంటీయా. ఆన్సైట్ వారంటీ అంటే మీ ఇంటికి వచ్చి రిపేర్ చేస్తారు, ఆ క్యారీన్ అంటే మీరు ఎక్కడున్నా తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది తెలియకుండా ఆన్లైన్లో బుక్ చేస్తే మీరు బుక్ అయిపోతారు. కాబట్టి ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. అండ్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ల్యాప్టాప్ వారంటీ గురించి కంప్లీట్గా క్లియర్గా డిస్క్రిప్షన్లో చదివిన తర్వాతే బుక్ చేయండి. కొన్ని ఇంటర్నేషనల్ వారంటీకి వర్తించే ఉంటాయి, కొన్ని ఇండియాలో మాత్రమే వర్తించేలా ఉంటాయి. ఫ్రెండ్స్ అది ఈ రోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, అండ్ మాక్సిమం నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. This is Dileep Morgan. Always keep smiling.
సైనింగ్ ఆఫ్.